ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే ఇంకా స్పెషల్గా ఇంకా గట్టి కాలంలో రాగి సంగటి అయితే చేయబోతున్నామండి. ఇంకే విధంగా చేస్తామనేది చూపిస్తాను. ఇంకా మేము వచ్చినాక వీడియో కంటిన్యూ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా చేయలేకపోయామండి. ఇంకా తీస్తూ ఉన్నాం కానీ బాగా చిన్న పనుల మీద అయితే తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఇంకా మా అమ్మ వచ్చేసి అయితేనేమో ఇంక వాళ్ళ ఇంటికాడే ఉందండి. ఇంక ఇవన్నీ చదువుతో తుడిసి అయితే అన్నయ్య వదినేమో పనికి అయితే వెళ్ళారనమాట. ఇంక రేపు అయితే మేమైతే ఊరికి వెళ్ళిపోతున్నామండి. ఇంక 3 నిద్రలేనమాట. అంటే ఇంక పని ఉంది కదండి, పని లేకపోతే ఉండొచ్చు, పని ఉంది కదా. ఇంకా మనుషులు కూడా తక్కువగానే ఉన్నారు, పని ఆగపడదని చెప్పేసి అయితే ఇంక వెళ్తున్నాము. ఇంకా వెలుగు తాత జ్ఞాపకార్థం దగ్గరలో ఉందంట. అప్పుడు ముందే వస్తామండి. ఇంక వచ్చేటప్పుడు ఇంకా వీడియో తీస్తున్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికే వస్తాను మళ్ళీ. ఇంకా అమ్మాయికి అయితే స్నానం చేయించి రెడీ చేశాను. ఇంకా మేమైతే ఇంకా గట్టికాలు ఇంకా రాగి సంగటి ఏ విధంగా చేస్తానని చూపిస్తాను. ఇంకా ఈరోజు తెప్పల్లో మామూలుగా సట్టులో కాకుండా ఈరోజు అయితే మాత్రం కుక్కర్లో అయితే చేస్తామండి. కుక్కర్లో ఇంకే విధంగా చేస్తారనేది అయితే మీకు అయితే చూపిస్తాను. ఇంకా మీరు ఏ విధంగా చేస్తారనేది కామెంట్ చేయండి. కొంతమందికి నచ్చిన వాళ్ళు ఉంటే మేము ఆ రకంగా ఈ రకంగా చేస్తూ ఉంటారు కదా, అలా చెప్పండి. ఇంకా మా వదినకి అయితే చేసింది కుక్కర్లో ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. అయితే ముందైతే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గిట్కాలు ఉండే కదండి, ఈ నరికి శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం. సరేనండి, పసుపు అయితే ఇంకా ఆడబెట్టినాయేమో, ఇంకా లేట్ అవుతుంది కదా. అంటే మాకు సాంబార్ అవైలబుల్లో ఉంది కాబట్టి ఇది వేసుకుంటున్నాను. మీ కాడ పసుపు ఉంటే పసుపు వేసుకోండి, ఉడకబెట్టుకోవడానికి చాలా బాగుండిద్ది. అంటే స్మాల్గా స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఇంకా అనేది కుక్కర్లో బాగా ఉడికి పెడితే ముక్కల్లో లోనకల్లా బాగా ఉడికిపోయిద్ది. తర్వాత అన్నీ కలిపెట్టుకొని కుక్కర్లో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది అండి. మా అత్త చెప్పింది, ఇక్కడ ఒక అత్త ఉంది, ఇంకా మా అత్త అయితే చెప్పింది కదా. ఇవన్నీ పోసుకున్నాక చుక్క వాటర్ పోసుకుందాం. ఇదిగోండి చుక్క వాటర్ అయితే పోసుకున్నాం. మా ఏడదాకా వచ్చుంటాడు, వచ్చా ఉంటాడు నాకు తెలిసి మన ఊరైతే. ఇదిగోని ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏదన్నా ఉన్నా పోతే చాలు. ఇంకే విధంగా అయితే మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని 5-6 విజిల్లు వచ్చిందాకైతే గ్యాస్ స్టవ్ మీద ఉంచుకుంటే సరిపోతుంది. మా వదినలు వచ్చేసి మధ్యాహ్నం వచ్చారండి. ఇంకా కుదరలేదు వీడియో తీయడానికి అయితే. మధ్యాహ్నం ఓ పక్క అన్నం, ఓ పక్క అయితే ముక్కలు కూడా ఉడుగుతా ఉన్నాయి. బాగా చల్లడి గాలి అవుతుందండి. లాన్ అయితే ఒమ్ముదని తీసి ఉడకబోస్తుంది. పని ఎండలు ఎట్టున్నాయి పని కాడ? నయమేనా పని మీకు? ఎన్ని బస్తాలు కొత్తున్నారు ఇది మిరగాయలు? 25 కేజీల టిక్కేనా? ఏ ఊరు? కొప్పరపాలెమా? కొందరు మంచోళ్ళు ఉంటారు, కొందరు అయితే ఇంకా టైం బాగుంటే ఎందుకన్నట్టుగా ఉంటారు. ఎండలు కదండి, మంచిది. మరి ఏందో బావ మరి బయలుదేరలేదు, ఫోన్ చేస్తే సరిపోయింది. అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఇంక ఈరోజు వచ్చేసి అయితే పనికి పోయి వచ్చాం కదా, మధ్యాహ్నానికి వచ్చాము. ఇంక మధ్యాహ్నం వీడియో తీద్దాం అంటే నామేమో కుదరలేదనమాట. ఇంకా బొడ్డమ్మతో వేయడం సరిపోయింది. ఇంకా వచ్చేసి అయితే అన్నం కూర అయితే చేసేది కూడా మీకు చూపించాం కదా. ఇంకా దాని ప్రాసెస్ ఏందైతే ఉడికేటప్పుడు ఇంకా ఏమేమి చేస్తారు, ఏదైతే ఎట్లా చేస్తారు అనేది అయితే నీకు ఇంకా చూపిస్తాను చూడండి. నేను ఎలా చేసేది మీకు చూపిస్తాను చూడండి. అదిగాని మా పెద్ద మరిది, మా తమ్ముడు, అదిగా మా చిన్న మరిది అయితే ఒకటే ఆడుకుంటున్నాడు. నేను వీడియో తెస్తాను, డ్యాన్స్ సిగ్గెక్కువ అనమాట మా మరిదికి. అదే అదిగో మా చిన్న ఆడబిడ్డ అదిగోండి. అయి చెప్పచ్చాలు. ఇదిగో అంజీ తాత నిన్నేమని పిలుస్తాడు, ఏమంటాడు? మా అమ్మాయి అయితే సిగ్గుపడుతుందండి. అయితే ఇప్పుడు చెప్పాను కదా, అదిగో అన్నం కూడా పొంగొచ్చిందన్నమాట. ఇంకా అన్నం కూర చేసి తినేదైతే చూపిస్తాను. ఇంకా తీయాలి, ఇంకా చాలానే ఉంది, నేను తీయలేదన్నమాట. ఇంకా అది అడి చేసేది అయితే చూపిస్తాను చూడండి. అన్నం ఏ విధంగా చూద్దాం. ఇది కొత్త బియ్యం అండి, అందుకని చెప్పేసి అయితే బొడ్డు చెల్లెకి కొంచెం రాళ్ళు ఉంటాయి, ఒకటో అరవ కొద్దిగా నీళ్ళు చాలా పోయాల దీంట్లో. అయితే నేను గంజోలకి దేని ఎక్కువ నీరు పెట్టలేకే
గంజిలో గింజిలో మొన్న మొత్తం బూడడానికి సరిపోయేటట్టున్నాయి. ఎవరెవరికి వదినా? ఎవరెవరికి అందరికి. అన్న ఏడదాకా వచ్చాడంట. నాకు వచ్చి కొమ్మలపాడు అన్నాడంట. మధ్యాహ్నం నువ్వు నా వదిన ఇలాంటి హెల్దీ ఫుడ్ తింటే పచ్చిలో కారాలు ఎక్కువ ఈ మధ్య. నిజమండి, ఒకసారి పచ్చిలో కారాలు తిని దెబ్బతింది. మీకు వీడియో తీసాం కదా, మళ్ళీ ఇప్పుడు పచ్చిలో కారాలు తింటున్నాయి. దెబ్బతిస్తే కానీ మంచి తొందరపాడు. మీరైనా కమెంట్ చేయండి, పచ్చళ్ళలో చికెన్లో మానే. చికెన్ ఎప్పుడో ఒకసారి తినాలి. నేనైతే నుంచి వెళ్ళినాక నెలకు ఒకసారి మొన్న బాగుంది కదా, ఒకసారి బాగా తెచ్చాడు. అప్పుడే చికెన్ తింది. ఇంతవరకు చికెనే తినలేదు. మోదం చూడండి, మోదం చూడ అసలు ఎంత వెలిగిపోతుందో, ఎర్రగా నేనే నడిపోతుంది. తగ్గిపోయిందండి మోదన అయితే, శుభ్రంగా తగ్గిపోయింది. అందులో ఇజులు కూడా అట్లా నా భయం పుట్టింది, ఇజులు వచ్చింది. సరేనండి, రాయి సంగటి కూడా రాయి అది కూడా పిండి కూడా పోసేసుకున్నాం కదా, మొత్తం కలిపెట్టుకున్నాం. కుక్కర్లో 2-3 నిమిషాలు అయితే బాగా ఉడికిచ్చేసుకున్నాం కదండి. ముక్కలు 5-6-7 విజిల్ వచ్చిందాక ఉడికించుకుంటే ఎముక కూడా పొడం ఇలాగా అసలు బాగా ఉడికిపోయింది అనమాట. ఇంకా కుక్కర్లో తీసేసి మామూలుగా మనం కూర వండుకునే కడాయిలు అయితే పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకొని మొత్తం అయితే బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే ఇంకా బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై అయినాయి కదా అండి. ఇంకా ముక్కల్లో కారం, ఉప్పు, పసుపు అంటే సాంబార్ అయితే వేసేసుకొని ఇంకా అది మొత్తం అయితే కలబెట్టేసుకోవాలి. ఇంకా అలా కుక్కర్లో ఉడికించుకున్నప్పుడు మనం పసుపు, ఉప్పు వేసి అయితే ఉడికించాం కదండి. ఇంకా వాటర్ ఉన్నాయి కదా, ఇంకా వాటర్లోకి అంటే ఆ ఎముకల్లో ఉన్న చారంతా ఇంకా దాంట్లో కలిసిపోయింది కదా ఉడికే నీళ్ళలో. ఆ నీళ్ళు అయితే పోసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకొని రాగి సంగట్లో తింటే. ఇంకా ఇప్పుడే ఫస్ట్ టైం చేయటం, ఇంకే విధంగా ఉండిద్ది అనేది మీకు చూపిస్తాను. ఇంకా ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా కుక్కర్లో మనం కారం వేసుకునేటప్పుడు మిగిలినది కదా, అది కూడా మొత్తం అయితే బాగా కలిపేసుకొని ఇంకా అంటే కూరలో అయితే వేసుకోవాలన్నమాట. గట్టి కాళ్ళు చారులోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. నేనైనా మా అమ్మాయినా ప్రతిసారి ఇంక ఈ విధంగానే చేసుకుంటాం ఇంట్లో అయితే. ఇంకా మా అమ్మోళ్ళు మోసం తెచ్చినప్పుడల్లా ఇంకే విధంగానే చేస్తూ ఉంటారు. అలానే ముందుగానే పైన కొద్దిగా మసాలా అయితే వేసేసుకొని ఇంక తెరిలినప్పుడైతే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. తెరిలినప్పుడు వేసుకునే పని లేదండి, ఎందుకంటే ముక్కలు అయితే ఇంక బాగా ఉడికిపోయినాయి కదా. ఇంక ముందుగానే వేసుకుంటే తెరిలేటప్పుడు కల్లా ముక్కలు నిండా పట్టేసిద్ది. ఇంక మసాలా కూడా వేసుకుని అయితే మొత్తం అయితే బాగా కలబెట్టేసుకోవాలా. మా వదిన వచ్చేసరికి నేనే చేస్తా వదిన అంటే ఇంక నువ్వు కలిపి పెట్టేదని నేనేం చేసేది. ఇంకా నీళ్ళ స్నానం చేసేస్తానేసరికి నేనే కలిపి పెట్టానండి. ఇంకా సాల్ట్ అయితే ఇంకేమైనా సరిపోలేదేమని చెప్పేసి అయితే కొంచెం సాల్ట్ ఉంటే ఇంక సాల్ట్ కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకుని అయితే మొత్తం అయితే కలిపేసుకొని మూత కూడా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా టేస్ట్ ఏ విధంగా ఉంది, సరిపోయిందా లేదని చెప్పేసి అయితే మళ్ళీ చూస్తే ఇంకా అన్నీ పర్ఫెక్ట్ అనమాట. ఇంకా మూత పెట్టేసుకొని చారు కావాలి కదండి ఇంక అందరికీ, అందుకని చెప్పేసి అయితే సంగట్లోకి అని చెప్పేసి అయితే ఇంకా వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఏది చేయగలుగుతాను అంటే మామూలుగా ఈ చేతికి కారం నీళ్ళు అయినాయి అని చెప్పేసి అయితే ఇంకా ఆ విధంగా చేసాను. వేడిగా రాగి సంగటను అలానే గట్టి కాల్చారు అనమాట, రెడీ అయిపోయింది. టేస్ట్ ఏ విధంగా ఉందనేది అయితే చూద్దాం. సరేనండి, ఇంకా వేడి రాగి సంగటి అలానే గట్టి కాల్చారు అయితే వేసుకున్నాను, తింటున్నాను. ఇంకే విధంగా ఉందనేది అయితే టేస్ట్ అయితే చూద్దాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి, చూసారు కదా వేడిగా ఉంది కలుపుకుంటుంటే, అందుకే చిన్నది తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేసిన కామెంట్ చేయండి.